వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్డ్రన్స్ వరల్డ్. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. రమేష్ చాలా కష్టపడేవాడు, కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు. అతను ఎల్లప్పుడూ నా జీవితం ఎందుకు ఇలా అని ఆలోచించేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చారు. ఆ సాధువు చెప్పే మాటలు వినడానికి ఊరి ప్రజలు తరలి వెళ్ళారు. ఆ సాధువు చెప్పే మంచి మాటలు వినడానికి రమేష్ కూడా వెళ్ళాడు. ఆ సాధువు మాట్లాడుతూ, సంతోషాన్ని ఎప్పుడూ బయట వెతకూడదు, సంతోషం బయట లేదు, సంతోషం ఎల్లప్పుడూ మన మనసులో ఉంటుంది. మనం అది తెలుసుకుంటే ఏ సమస్య ఉన్నా మనం దాన్ని అధిగమించగలము. ఆ సాధువు మాటలు రమేష్ మనసులో బలంగా నాటుకున్నాయి. ఆ రోజు రమేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను నా జీవితంలో ప్రతిరోజు సంతోషంగా ఉండాలి. కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత నుండి రమేష్ ప్రతి చిన్న విషయంలోనూ సంతోషాన్ని కనుక్కోవటం మొదలుపెట్టాడు. ఉదయాన్నే పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఎంతో ఆనందించేవాడు. గ్రామంలోని పెద్దవారితో సరదాగా సంభాషిస్తూ ఎంతో సంతోషించేవాడు. గ్రామంలోని పేదవారికి తనకు తోచిన సహాయం చేసేవాడు. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపేవాడు. కొంతకాలం తర్వాత రమేష్ గ్రామంలో అందరికీ సంతోషాన్ని పంచే వ్యక్తిగా మారాడు. అప్పటి నుంచి రమేష్ ఎంతో ఆనందంగా జీవించసాగాడు. ఈ కథలోని నీతి, సంతోషం ఎక్కడో దూరంలో వెతికితే వచ్చే వస్తువా కాదు, అది మన మనసులో ఉంటుంది. మనం మన మనసుని మార్చితే మన జీవితంలో ప్రతిరోజు సంతోషంగా ఉండగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోటివేషనల్ వీడియోస్.